హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రేణుక. అమ్మ, మీకు లాస్ట్ క్లాస్లో మీకు ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇంకా ఒక ప్రాబ్లం అయితే అసైన్మెంట్ కింద ఇచ్చాను. ఇంకొక ప్రాబ్లం అయితే డిస్కషన్ ఫారంలో పెట్టాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ 2z అనేది రింగ్ అని చూపించారు కదా. ఇక్కడ 2 ప్లేస్లో n ఉంది. nz అనేది మళ్ళీ అన్ని కండిషన్స్ ప్రూవ్ చేసేది ఏంటి, అది రింగా కాదా అనేది కొంత డిస్కషన్ చేస్తే బాగుంటుంది అని డిస్కషన్ ఫారం పెడితే మీరేం చేశారు? హాయ్ మేడం, వీడియో చూశాను మేడం, లేకపోతే అది మేడం, ఇది మేడం, అదా డిస్కషన్ ఫారంలో మీరు మాట్లాడేది. దానికి 3 మార్క్స్ ఉన్నాయి. ఆ 3 మార్క్స్ నేను తీసేస్తాను ఇప్పుడు మీకు. ఇంకొకటి ఏంటంటే, డిస్కషన్ ఫారంలో ఎవరు మెసేజ్ చేయకపోయినా, అంటే ఎవరు డిస్కస్ చేయకపోయినా వాళ్ళకి అటెండెన్స్ క్యాలిక్యులేట్ అవ్వదు. ఎందుకంటే డిస్కషన్ ఫారంకి అటెండెన్స్కి లింకప్ అయి ఉంటుంది ఈ టూల్లో. ఎవరైతే డిస్కషన్ ఫారంలో మెసేజ్ చేస్తారో వాళ్ళకే కావాలంటే మీకు ఆల్రెడీ 2 days 1 day అటెండెన్స్ కూడా పోస్ట్ చేశాను. సెకండ్ డే కూడా చేయడం మర్చిపోయాను యాక్చువల్గా. నెక్స్ట్ నుంచి ఎప్పుడు క్లాస్ అయిన వెంటనే అటెండెన్స్ పోస్ట్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఏ టైంలో క్లాస్ ఉందో, ఏ అవర్లో క్లాస్ ఉందో ఆ అవర్లోనే వచ్చి మీరు వీడియో చూసి డిస్కషన్ ఫారంలో చాట్ చేయండి. ఇంకా క్విజ్ కానీ అసైన్మెంట్ కానీ తర్వాత చేసుకోవచ్చు. టైం లిమిట్ నెక్స్ట్ డే వరకు ఇస్తాను కాబట్టి. డిస్కషన్ ఫారంలో ఆ టైంలో చాట్ చేయకపోతే అటెండెన్స్ మాత్రం నేను కన్సిడర్ చేయనండి. నెక్స్ట్ ఇది చూడండి. నెక్స్ట్ టాపిక్. ఇప్పటివరకు మీరు రింగ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ రింగ్ అంటే ఏంటి, ఇంకా బూలియన్ రింగ్ అంటే ఏంటి, రింగ్ మీద ప్రాబ్లమ్స్, కాంపిటేటివ్ బూలియన్ రింగ్ మీద థీరమ్స్ ప్రాబ్లమ్స్ కూడా చేశారు. నెక్స్ట్ టాపిక్ దాని కంటిన్యూషన్. జీరో డివైజెస్. అసలు యాక్చువల్గా రింగ్, ఇంటిగ్రల్ డొమైన్, ఫీల్డ్స్ ఫస్ట్ యూనిట్ నేమ్. రింగ్ అయితే అయ్యింది మీకు టాపిక్. ఇంటిగ్రల్ డొమైన్స్, ఫీల్డ్స్. ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ కావాలంటే ముందు జీరో డివైజెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒక రింగ్లో ఏవైనా 2 ఎలిమెంట్స్, 2 నాన్ జీరో ఎలిమెంట్స్ A, B ఇన్ ఏ రింగ్ ఆర్ సెట్ టు బి జీరో డివైజెస్. అంటే 2 నాన్ జీరో ఎలిమెంట్స్, ఒక రింగ్లో 2 నాన్ జీరో ఎలిమెంట్స్ జీరో డివైజెస్ అనిపించుకోవాలి అంటే దాని యొక్క ప్రోడక్ట్ జీరో అవ్వాలి. ప్రోడక్ట్ మీన్స్ ఇక్కడ R, ప్లస్, డాట్ ఉంటుంది కదా, రెండో ఆపరేషన్ అనమాట. ఆ ఆపరేషన్ రైట్. దాని యొక్క ప్రోడక్ట్ జీరో కావాలి. 2 నాన్ జీరో ఎలిమెంట్స్, ఏ జీరో కాదు, బి జీరో కాదు, కానీ రెండింటిని మల్టిప్లై చేస్తే జీరో రావాలి. అలా వస్తే ఏబీని ఏమంటారు? డివైజెస్ ఆఫ్ జీరో లేదా జీరో డివైజెస్ అంటారు. దీన్ని డివైజెస్ ఆఫ్ జీరో అని కూడా అంటారు, రైట్. ఇలాంటి పేరు ఎగ్జిస్ట్ కాలేదనుకోండి, ఆ రింగ్లో ఒక్క పేరు ఎగ్జిస్ట్ కాకపోయినా, అంటే ఏ 2 ఎలిమెంట్స్, ఏ 2 నాన్ జీరో ఎలిమెంట్స్ కన్సిడర్ చేసినా దాని యొక్క ప్రోడక్ట్ జీరో కాలేదనుకోండి, అప్పుడు ఆ రింగ్లో జీరో డివైజెస్ లేవు అంటారు. ఒక్క పేరు ఎగ్జిస్ట్ అయినా, ఒక్క పేరు అంటే అన్ని ఎలిమెంట్స్లోని కూడా ఏదో ఒక 2 ఎలిమెంట్స్ని ప్రొడక్ట్ చేస్తే జీరో అయిందనుకోండి, 2 నాన్ జీరో ఎలిమెంట్స్ని ప్రొడక్ట్ చేస్తే అప్పుడు జీరో డివైజెస్ ఉన్నాయి అంటారు. ఒక్కటి కూడా ఎగ్జిస్ట్ కాకపోతేనే జీరో డివైజెస్ లేవు అంటారు, రైట్. నోట్ అని పెడతాము. ఏంటంటే, ఏ రింగ్ ఆర్ హ్యాస్ నో జీరో డివైజెస్ అంటే ఒకటి కూడా లేదు అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ A, B బిలాంగ్స్ టు R, AB ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ అన్న జీరో అయిపోవాలి, లేదా బి అన్న జీరో అయిపోవాలి. దీనికి కాన్వర్స్ అనమాట. అంటే జీరో డివైజెస్ అంటే ఏంటి? 2 నాన్ జీరో అయ్యి ప్రోడక్ట్ జీరో అవ్వడం. అసలు జీరో డివైజెస్ లేవు అంటే ఏ ప్రోడక్ట్ అయినా జీరో అయిందనుకోండి, ఆ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి జీరో అయిపోవాలి. అంటే రెండిట్లో ఏ అన్న జీరో అయిపోవాలి, లేదా బి అన్న జీరో అయిపోవాలి, అప్పుడే జీరో డివైజెస్ లేవు అంటారు. దానికి కాన్వర్స్ గుర్తుపెట్టుకోండి. ఏ జీరో కాకుండా, బి జీరో కాకుండా ప్రోడక్ట్ జీరో అయిపోతే జీరో డివైజెస్ ఉన్నాయి. ప్రోడక్ట్ జీరో అయిపోయి ఏ కానీ లేదా బి కానీ జీరో అయిపోతే జీరో డివైజెస్ లేవు. దానికి రివర్స్ అనమాట, రైట్. ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు అందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్.
నేనేం చేస్తానంటే Z6 కామా ప్లస్ 6 కామా ఇంటూ 6, ఇది నిన్న చేసాం. ZM కామా ప్లస్ M కామా ఇంటూ M రింగ్ అని, M ప్లేస్లో ఏ ఇంటీజర్ తీసుకున్నా, రైట్. ఇంటీజర్స్ మాడ్యులో 6. Z6లో ఎలిమెంట్స్ ఏముంటాయి చెప్పండి? 0 1 2 3 4 5 6 రాదు. M-1 వరకు కదా 6 రాదు. ఇప్పుడు ఎడిషన్ ఆపరేషన్, మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఎలా ఉంటుందో నిన్న చూసాం. ఇప్పుడు ఏంటంటే జీరో డివైజెస్ ఉన్నాయా అంటే రెండు నాన్ జీరో ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ జీరో అయితే జీరో డివైజెస్ ఉన్నాయి అని అర్థం. చూద్దాం. జీరో తప్పించి ఒకవేళ జీరోతో దేన్ని ప్రోడక్ట్ చేసినా జీరో అయిపోతుంది, రైట్. నాన్ జీరో ఎలిమెంట్స్ చూద్దాం. ఇక్కడ ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ మాడ్యులో 6 అంటే నార్మల్ ప్రోడక్ట్ చేసి వచ్చిన దాన్ని 6తో డివైడ్ చేయగా వచ్చిన రిమైండర్, రైట్. ఏ 2 ఎలిమెంట్స్ అయినా తీసుకోండి, తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ చేస్తారు కదా, ఆ వచ్చిన దాన్ని 6తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 0 అవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ 2 3 తీసుకుంటాను. 2 × 3 ఎంత? 6 మాడ్యులో 6 కదా, రైట్. 6 మాడ్యులో 6 అంటే ఎంత వచ్చింది? 0. అంటే 2 × 6 చేస్తే ఏమొచ్చింది? 0. కాబట్టి 2 and 3 ఆర్ 0 డివైజర్స్, రైట్. ఒక్క పేరు అడ్జస్ట్ అయినా ఇందులో 0 డివైజెస్ ఉన్నాయి అని అర్థం. ఒక్కడు కూడా అడ్జస్ట్ కాలేదంటే 0 డివైజెస్ లేవు అని అర్థం. అట్లా మళ్ళీ 3 4 తీసుకోండి. 3 4 12, 12 డివైడ్ 6, రిమైండర్ మళ్ళీ 0 వచ్చింది. కాబట్టి 3 4 కూడా 0 డివైజెస్. అలా ఎన్ని 0 డివైజెస్ ఉంటే అన్ని 0 డివైజెస్ రాస్తాము. లేని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇది 0 డివైజెస్ ఉన్న ఎగ్జాంపుల్. లేని ఎగ్జాంపుల్ Z3 తీసుకుంటా, రైట్. Z3 తీసుకుంటాను. Z3లో ఏముంటాయి? 0 1 2 3 ఉండదు కదా, M-1 వరకు కదా, అంటే దీనికన్నా ముందు నెంబర్ వరకు ఉంటాయి. ఇందులో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి 2 ఉన్నాయి. అదేంటి? 1 2 కదా. 1 × 2 చేద్దాం. ఎంత వస్తుంది? 1 × 2 2 వస్తుంది. 2 మాడ్యులో 3. 2ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 2నే కదా, ఒకసారి కూడా పోదు, రైట్. మిగిలితే 2నే, 0 కాలేదు. అంటే ఉన్న నాన్ జీరో ఎలిమెంట్స్నే మల్టిప్లై చేస్తే 0 కాలేదు. కాబట్టి ఒక్క నాన్ జీరో ఎలిమెంట్, ఒక్క పేర్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్స్ కూడా మనకి 0 అయ్యేటట్టుగా అడ్జస్ట్ కాలేదు. దేర్ఫోర్ Z3 హ్యాస్ నో 0 డివైజెస్, రైట్. ఇప్పుడు సింపుల్గా ఇంటీజర్స్ తీసుకున్నారనుకోండి, ఇంటీజర్స్ సెట్, దీంట్లో కూడా నో 0 డివైజెస్ అనమాట. ఏమంటే ఇవి అన్ని నెంబర్స్ కదా, ఏ 2 నాన్ జీరో నెంబర్స్ని మల్టిప్లై చేసిన ఇందులో ఆర్డినరీ ఎడిషన్, ఆర్డినరీ మల్టిప్లికేషన్. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఏ 2 నాన్ జీరో ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసినా మనకి 0 రాదు, రైట్. హ్యాజ్ నో 0 డివైజెస్. జెడ్ అనే కాదు, రియల్ నెంబర్ సెట్ కానీ, కాంప్లెక్స్ నెంబర్ సెట్ కానీ, నెక్స్ట్ ఏంటంటే రేషనల్ నెంబర్స్ కానీ ఏది తీసుకున్నా విత్ రెస్పెక్ట్ ఆర్డినరీ ఎడిషన్, మల్టిప్లికేషన్ 0 డివైజెస్ ఉండవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మాడ్యులో M ఉంది కదా, ఆ M ప్రైమ్ నెంబర్ అయ్యిందనుకోండి. ప్రైమ్ నెంబర్ అయితే ఆ ZMలో, అంటే ప్రైమ్ నెంబర్ అయితే ఆ ZMలో 0 డివైజెస్ ఉండవు. ప్రైమ్ నెంబర్ కాకుండా ఇంకా వేరే నెంబర్ ఉందనుకోండి, ఉండే ఛాన్స్ ఉంది. ఉంటాయి అని కంప్లీట్గా చెప్పలేను, కానీ 0 డివైజెస్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రైమ్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండవు. అంటే P అనేది ప్రైమ్ అయితే ZPలో 0 డివైజెస్ ఉండవు. ఇప్పుడు 0 డివైజెస్ అంటే క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఫర్దర్గా మూవ్ అవుతున్నా, రైట్. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే క్యాన్సిలేషన్ లాస్. మీకు బాగా తెలుసు క్యాన్సిలేషన్ లాస్. ఇందులో 2 ఉంటాయి, లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, రైట్ క్యాన్సిలేషన్ లా ఉంటాయి 2. క్యాన్సిలేషన్ లాస్ ఏంటి? ఇన్ ఏ రింగ్ ఆర్, ఒక రింగ్లో 3 ఎలిమెంట్స్ తీసుకుంటే, ఫర్ ABC బిలాంగ్స్ టు R తీసుకుంటే,
ఫస్ట్ లెఫ్ట్ క్యాన్సిలేషన్లా ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అయినప్పుడు, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయినప్పుడు ఏఏ క్యాన్సిల్ అయిపోతే బి ఈజ్ ఈక్వల్ టు సి రావాలి. కానీ ఇక్కడ ఏఏ క్యాన్సిల్ చేయాలంటే ఏ నాన్ జీరో ఎలిమెంట్ అవ్వాలి. కాబట్టి ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయితే బి ఈజ్ ఈక్వల్ టు సి అయింది అనుకోండి, ఏమున్నట్టు లెఫ్ట్ క్యాన్సిలేషన్లా. ఎస్. నెక్స్ట్ అలాగే సెకండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 బిఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ. ఇక ఈసారి రైట్లో ఉంది, రైట్. బి ఈజ్ ఈక్వల్ టు సి అయింది అనుకోండి, ఇది రైట్ క్యాన్సిలేషన్లా. ఈ రెండు ఉంటే ఏమవుతుంది, క్యాన్సిలేషన్లా అంటారు, రైట్. క్యాన్సిలేషన్లా హోల్డ్ ఇన్ ఆర్. ఇఫ్ ఆర్ హ్యాస్ 1 and 2 conditions, then the cancellation laws hold in R. Cancellation laws hold in R అని చెప్తారు, రైట్. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే సపోజ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఒకటి లెఫ్ట్లో ఉండి ఇంకో ఏ రైట్లో ఉంటే క్యాన్సిల్ చేయడానికి లేదు. అయితే ఆ ఒకే ఎలిమెంటు లెఫ్ట్లో అన్నా ఉండాలి లేదా రైట్లో అన్నా ఉండాలి. అలాంటప్పుడే క్యాన్సిలేషన్ లాస్ ఉంటేనే క్యాన్సిల్ చేయొచ్చు, రైట్. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసేది ఏంటంటే లాస్ట్ టైం గ్రూప్ థియరీలో ఒక గ్రూపు జీ అనే ఒక సెట్ గ్రూప్ అయితే ఖచ్చితంగా జీలో క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయి అని ఒక థీరం చేశారు. ఇప్పుడు మనకి రింగ్లో 2 ఆపరేషన్స్ ఉన్నాయి, బాగా వినండి. ఇది 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఆర్ ప్లస్ అనేది గ్రూపు, ఎబిలియన్ గ్రూపే కాదు ఎబిలియన్ గ్రూప్. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ప్లస్ క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయి. కానీ ఆర్ డాట్ అనేది గ్రూప్ కాదు, సెమీ గ్రూప్ మాత్రమే, రైట్. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయో లేదో చెప్పలేము. కాబట్టి స్పెసిఫిక్గా క్యాన్సిలేషన్ లాస్ ఉంటేనే మనము విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ క్యాన్సిల్ చేయొచ్చు. ఒక ప్లస్కి మాత్రం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఉంటే ఆల్వేస్ యూ క్యాన్సిల్ ఏ క్యాన్సిల్ చేసి బి ఈజ్ ఈక్వల్ టు సి అని రాసేయచ్చు. కానీ విత్ రెస్పెక్ట్ టు డాట్కి ఇది గ్రూప్ కాదు, సెమీ గ్రూప్. కాబట్టి డాట్కి ఎక్కడ పెడితే అక్కడ క్యాన్సిలేషన్ లాస్ వాడడానికి లేదు. కాబట్టి క్యాన్సిలేషన్ లాస్ ఉన్నాయి అని మెన్షన్ చేస్తేనే విత్ రెస్పెక్ట్ టు డాట్ ఏఏ క్యాన్సిల్ చేయాలి, రైట్. ఒక థీరమ్స్ చేసి చాలా రోజులైంది, రైట్. ఏంటా థీరము? ఏ రింగ్ R has no 0 divisors if and only if the cancellation laws hold in R, right. ఏమర్థమైంది? ఆర్ హ్యాస్ నో 0 డివైజెస్, ఆర్లో 0 డివైజెస్ లేకపోతే ఆర్ హ్యాస్ క్యాన్సిలేషన్ లాస్. అంటే 0 డివైజెస్ లేకపోతే ఆర్లో క్యాన్సిలేషన్ లాస్ మనం హ్యాపీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్నాడు. అంటే ఒక రింగ్లో 0 డివైజెస్ ఉంటే క్యాన్సిలేషన్ లాస్ చేసుకోవడానికి లేదు, 0 డివైజెస్ లేకపోతే క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయి. అది మన ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అన్నాడు. అంటే ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేయాలి, తర్వాత ఇది తీసుకొని అది ప్రూవ్ చేయాలి. నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్స్, రైట్. ప్రూఫ్ ఫస్ట్ నెసెసరీ కండిషన్ కదా, కంప్లీట్గా రాసుకోండి, నేను సగమే రాస్తాను, రైట్. నెసెసరీ కండిషన్ అంటే ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేయాలి. తీసుకుందాం. లెట్ ఆర్ బి ఏ రింగ్ అండ్ ఆర్ హ్యాస్ నో 0 డివైజెస్, రైట్. ఆర్ అనేది ఒక రింగ్, దెన్ ఆర్ హ్యాస్ నో 0 డివైజెస్ అని తీసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలి? క్లెయిమ్
ఏం ప్రూవ్ చేయాలమ్మా? క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఆర్. లాస్ హోల్డ్ ఇన్ ఆర్. క్యాన్సిలేషన్ లాస్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ బ్రాకెట్లో రాస్తారా, మీరు రాయాల్సిన అవసరం లేదు, రైట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ తీసుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు సి అని చూపించాలి. ఒకటి చూపించి రెండోది సిమిలర్లీ అని రాసేస్తాను. ఏంటి? బిఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ అయితే బి ఈజ్ ఈక్వల్ టు సి. కానీ ఇక్కడ ఏ ఖచ్చితంగా నాన్ జీరో ఎలిమెంట్ అని తీసేసుకోవాలి, రైట్. ఇది బ్రాకెట్లో పెట్టాను, ఇది జస్ట్ మీకు తెలియడానికి, అది మీరు రాయనక్కర్లేదు, రైట్. అంటే ఫస్ట్ నేను ఫర్ ఏని ఏబిసి 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి ఆర్లో. అందులో కూడా ఏం అవ్వాలి? నాన్ జీరో ఎలిమెంట్ అవ్వాలి. కన్సిడర్. ఏం కన్సిడర్ చేస్తాను? ఇది కన్సిడర్ చేసి ఇది ప్రూవ్ చేయాలి కదా, రైట్. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి కన్సిడర్ చేశాను, ఇది ప్రూవ్ చేయాలి. బి ఈజ్ ఈక్వల్ టు సి. ఊరికే క్యాన్సిల్ చేసేయడానికి లేదు కదా, ఎందుకంటే అది మనం చూపించమన్నదే క్యాన్సిలేషన్లా. మీరు ఇలా రాసేసి క్యాన్సిల్ చేసేసి బి ఈజ్ ఈక్వల్ టు సి మళ్ళీ క్యాన్సిలేషన్ లాస్ ఉన్నాయని చెప్పొద్దండి, ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేయాలంటేనే క్యాన్సిలేషన్ లాస్ కావాలి, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏసీని ఇటు తీసుకొద్దాం. ఏబి మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 0. రెండిట్లోంచి ఏం కామన్ వస్తుంది? ఏ. బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఏ ఇంటూ సమ్ బీలా కనిపిస్తుంది, అంటే 2 ఎలిమెంట్స్, రైట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు 0లా కనిపిస్తుంది. ఈ బి మైనస్ సి ప్లేస్లో బీని ఊహించుకుంటున్నాను, రైట్. ఇప్పుడు మనకి ఆర్లో 0 డివైజెస్ లేవు, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 కావాలి. 0 డివైజెస్ ఉన్నాయి అంటే 2 నాన్ జీరో అవ్వాలి, రైట్. లేవు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక 0 కావాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కాదు కదా, ఏ నాట్ ఈక్వల్ టు 0, రైట్. కాబట్టి ఖచ్చితంగా బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సీన్స్ 2 రిజల్ట్ రాయాలి. ఇక్కడ ఏమేమి వాడాను? ఆర్ హ్యాస్ నో జీరో డివైజర్స్. మీరు డెఫినేషన్ గుర్తుపెట్టుకోకుండా బండగా రాయొద్దండి. అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. డెఫినేషన్లో ఇక్కడ నోట్ అని చెప్పి రాసాం. ఆర్లో 0 డివైజెస్ లేవు అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే అయితే ఏ అన్నా 0 అయిపోవాలి, లేదా బి అన్నా 0 అయిపోవాలి. ఆ కండిషనే ఇక్కడ నేను వాడాను. అయితే ఏ అన్నా 0 అవ్వాలి, బి అన్నా 0 అవ్వాలి. బి ప్లేస్లో బి మైనస్ సి ఊహించుకున్నాను, రైట్. ఏ 0 అవ్వడానికి లేదు, ఎందుకంటే మనం ఏం తీసుకున్నాం? ఏ నాన్ జీరో ఎలిమెంట్. కాబట్టి ఖచ్చితంగా ఏమవ్వాలి? బి మైనస్ సి 0 అవ్వాలి. ఇప్పుడు సి నాటి పంపించండి. బి ఈజ్ ఈక్వల్ టు సి. సరిపోయిందా? ఒక క్యాన్సిలేషన్లా అయిపోయింది. సిమిలర్లీ దేర్ ఫర్ అని అర్థం ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ తీసుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు సి ఫర్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అనమాట. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్. ఇంప్రూవ్ చేసేయచ్చమ్మా. ఫర్ ఏ నాట్ ఈక్వల్ టు 0 బి ఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ అని తీసుకుంటే ఏం ప్రూవ్ చేయొచ్చు? బి ఈజ్ ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేసేయచ్చు, రైట్. ఇది క్యాన్సిలేషన్లా ఒకటి అయిపోయింది. దేర్ ఫోర్ రాసేయండి ఇక్కడ. ఆర్ హ్యాస్ క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఆర్. హోల్డ్ ఇన్ ఆర్, రైట్. అలాగే సఫిషియంట్ కండిషన్. సఫిషియంట్ కండిషన్ ఏంటి? నెక్స్ట్ కండిషన్, రైట్. సఫిషియంట్ కండిషన్. ఇప్పుడు ఏం తీసుకొని ఏం ప్రూవ్ చేసాం? ఆర్ హ్యాస్ ఏం తీసుకొని ఏం ప్రూవ్ చేసాం? ఆర్ హ్యాస్ నో 0 డివైజెస్ అని తీసుకొని క్యాన్సిలేషన్ లాస్ ఉన్నాయి అని ప్రూవ్ చేసాం. ఆర్లో 0 డివైజెస్ లేవు అని తీసుకొని క్యాన్సిలేషన్ లాస్ ఉన్నాయి అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు రివర్స్. ఆర్ క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఆర్, అదే రాస్తాను. లెట్ క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఆర్. ఏం చెప్పాలి? ఆర్ హ్యాస్ నో 0 డివైజెస్. ఆర్ హ్యాస్ నో 0 డివైజెస్ అని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ లేదా బి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి, రైట్. ఆర్ హ్యాస్ నో 0 డివైజెస్. ఇది కన్సిడర్ చేస్తాను, రైట్. కన్సిడర్
ఫర్ ఎనీ అంటాం కదా, ఫర్ ఎనీ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, నేనేం తీసుకుంటానంటే ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0 అని తీసేసుకుంటాను. అంటే 0 డివైజెస్ ఉన్నాయి అని తీసేసుకుంటాను. లెట్ లేదా సపోజ్ అందామా, సపోజ్ ఫర్ ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0, ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసేసుకుంటాను. కాంట్రడిక్షన్ తీసుకొస్తాను, రైట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 0ని ఏ ఇంటూ 0 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు 0 అన్నారు కదా, క్యాన్సిలేషన్ లాస్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ అయిపోతే బి ఈజ్ ఈక్వల్ టు 0. సిన్స్ ఆర్ హ్యాస్ క్యాన్సిలేషన్ లాస్ రైట్. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా వాడాను. క్యాన్సిలేషన్ లాస్ ఉంటే 2 క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయి, రైట్. బి ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. కానీ మనం ఏం తీసుకున్నాం, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ది కాంట్రడిక్షన్ టు అవర్ ఎజంప్షన్. మన అనుకున్న దానికి విరుద్ధం అన్నమాట. ఆ ఎజంప్షన్ ఏంటి, దట్ ఈస్ బి నాట్ ఈక్వల్ టు 0 అనుకున్నాం, కానీ బి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దేర్ ఫోర్ ఎయిదర్ A is equal to 0 or B is equal to 0. Therefore, R has no 0 divisors. అర్థమైందా? ఇది క్యాన్సిలేషన్ లాస్ ఆర్ ఒక రింగ్లో విత్ రెస్పెక్ట్ టు ప్లస్ క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ క్యాన్సిలేషన్స్ లాస్ ఉండవు. ఎప్పుడు ఉంటాయి? ఆ రింగ్లో 0 డివైజెస్ లేకపోతేనే ఆ క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయి. ఇప్పుడు క్లియర్గా ఉంది మీకు, రైట్. నెక్స్ట్ అసలైన డెఫినేషన్ ఏంటది, ఇంటిగ్రల్ డొమైన్. ఈ డెఫినేషన్స్, ఈ కాన్సెప్ట్ 1-2 సార్లు వినండి. ఒక్కసారి మనం ఈ డెఫినేషన్స్ ఇంకా బుర్రలోకి ఎక్కితే, లాజిక్ పట్టుకోగలిగితే హ్యాపీగా యూనిట్ మొత్తం, యూనిట్ ఏంటి ఆ నెక్స్ట్ యూనిట్ కూడా మీకు ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఒక 2 యూనిట్స్ మాత్రమే థియరీ ఉంటుంది. అక్కడి నుంచి అంతా ప్రాబ్లమ్స్, వెక్టార్స్ వస్తాయి, ఇంటిగ్రేషన్స్ వస్తాయి, బాగుంటాయి. అక్కడి నుంచి అంతా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. అంటే వెక్టార్ ఇంటిగ్రేషన్, వెక్టార్ డిఫరెన్షియేషన్, మళ్ళీ దాని మీద సర్ఫేస్ ఇంటిగ్రల్, లైన్ ఇంటిగ్రల్, దానికి అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నీ వస్తాయి, రైట్. మీకు 2 యూనిట్స్ మాత్రమే గ్రూప్ థియరీలో ఉన్న యూనిట్స్ వస్తాయి, రైట్. ఆ 2 యూనిట్స్ బాగా కవర్ అవ్వాలంటే ఈ 0 డివైజెస్ కాన్సెప్ట్, ఇంటిగ్రల్ డొమైన్, ఇంకా ఫీల్డ్, ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి, రైట్. 0 డివైజెస్ అంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏం లేదు, సింపుల్ డెఫినిషన్. ఏ కాంపిటేటివ్ రింగ్ ఆర్ విత్ యూనిటీ ఎలిమెంట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి, 1 విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ అనమాట. 0 ఎలిమెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్, రైట్. యూనిటీ ఎలిమెంట్ హ్యాస్ నో 0 డివైజెస్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రల్ డొమైన్. సింపుల్, ఒక లైన్లో ఉంది, కానీ దీన్ని బాగా అర్థం చేసుకోండి, రైట్. ఒక ఆర్ రింగ్, ఏ రింగ్, కాంపిటేటివ్ రింగ్, యూనిటీ ఎలిమెంట్. అంటే ఆర్లో ఎక్స్ట్రా యూనిటీ అంటే ఐడెంటిటీ విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనమాట. ఆర్లో యూనిటీ ఎలిమెంటు, అలాగే కాంపిటేటివ్ విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్. కాంపిటేటివ్ రింగ్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో విన్నారు. ఆర్లో యూనిటీ ఎలిమెంటు, కాంపిటేటివిటీ ఉండి దాంట్లో 0 డివైజెస్ లేకపోతే అప్పుడు ఆ రింగ్ని ఏమంటారంటే ఇంటిగ్రల్ డొమైన్ అంటారు. ఒక రింగ్కి ఎడిషనల్గా 3 ప్రాపర్టీస్ యాడ్ చేశారు. ఏంటది, ఆ రింగ్కు కాంపిటేటివిటీ ఒకటి ఉంది, యూనిటీ ఎలిమెంట్ అనే ప్రాపర్టీ ఒకటి ఉంది, ఇంకొకటి ఏంటి 0 డివైజెస్ లేవు అన్న ప్రాపర్టీ. 3 యాడ్ చేస్తే అదేమైందంటే ఇంటిగ్రల్ డొమైన్ అయింది. ఇప్పుడు ఇందాక ఒక థియరం చేసాం, ఏంటది, ఏ రింగ్ ఆర్ హ్యాస్ నో 0 డివైజెస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఆర్.
ఇప్పుడు అదే థీరంని ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఏ విధంగా? అదే థీరంని ప్రూఫ్ అదే. ఏ కామ్యుటేటివ్ రింగ్ R with unity element is an integral domain if and only if cancellation loss hold in R. ఎందుకు ఈ తీరం ఆ తీరం ఒకటే? బాగా అబ్జర్వ్ చేయండి. వాడు ఎడిషనల్గా ఇచ్చేసాడు, ఇంకా దీని గురించి మనకు సంబంధం లేదు. ఈ కామ్యుటేటివ్ రింగ్ ఆర్ విత్ యూనిటీ అన్నాడు. ఈ కామ్యుటేటివ్ రింగ్ ఆర్ విత్ యూనిటీ ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలి అంటే క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ అవ్వాలి. క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ అయితే ఇంటిగ్రల్ డొమైన్ అయిపోద్ది. ఇంటిగ్రల్ డొమైన్కి ఎక్స్ట్రా ఒక ప్రాపర్టీ ఏంటి? నో జీరో డివైజెస్. అదే కదా ఇక్కడ ప్రూవ్ చేసా. జీరో డివైజెస్, నో జీరో డివైజెస్ అయితే క్యాన్సిలేషన్ లాస్ ఉన్నాయి, క్యాన్సిలేషన్ లాస్ ఉంటే నో జీరో డివైజెస్. అదే కదా ఇక్కడ ఉండేది. ఇంటిగ్రల్ ఇన్ ద సెన్స్ నో జీరో డివైజెస్, రైట్? అర్థమైందా? అయితే ఇక్కడ తీసుకునేటప్పుడు లెట్ ఆర్ బి యాన్ ఇంటిగ్రల్ డొమైన్ అని తీసుకుంటారు. దట్ ఇంప్లైస్ ఆర్ హ్యాస్ నో జీరో డివైజెస్. సేమ్ ప్రూఫ్. క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయని చూపిస్తారు, ఇక్కడ వరకు రాస్తారు. నెక్స్ట్ లెట్ ఆర్ క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఆర్ అంటారు. ఇప్పుడు మన ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాలి, కానీ వాడు ఆల్రెడీ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఇచ్చాడు కాబట్టి ఇట్ ఈస్ సఫిషియంట్ టు ప్రూవ్ దట్ ఆర్ హ్యాస్ నో జీరో డివైజెస్, రైట్? సేమ్ ప్రూఫ్ రాసేస్తారు. మీరు ఎలా రాయొద్దండి. ప్రూఫ్ ఈజ్ యాజ్ అబో. సేమ్ పైన ఉన్న ప్రూఫే. ఎగ్జామ్లో ఇలా రాయొద్దు, ఇదే తీరము ఆ విధంగా కూడా ఇస్తారు అని చెప్తున్నాను, రైట్? ఫీల్డ్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ తెలుసుకున్నాము, అలాగే మల్టిప్లికేటివ్లో కాంపిటేటివ్లా తీసుకున్నాం. ఇప్పుడు ఆర్ కామా ప్లస్ కామా డాట్లో సెమీ గ్రూప్ అంటే ఏంటి? సెమీ గ్రూప్ అవ్వాలి, రింగ్ అవ్వాలంటే అంటే క్లోజర్ అసోసియేటివ్ అక్కడ కవర్ అయింది. యూనిటీ అన్నాం కాబట్టి ఐడెంటిటీ కూడా కవర్ అయింది. మిగిలిపోయింది ఏంటి? ఇన్వర్స్, రైట్? ఆ ఇన్వర్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు, రైట్? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇక్కడే రాస్తాను. మల్టిప్లికేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఆల్రెడీ ఎబిలియన్ గ్రూప్. నేను మాట్లాడేదంతా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. రెండు ఉన్నాయి ఆర్లో, ప్లస్ డాటు రెండు, రైట్? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, రైట్? ఇన్వర్స్ మాట్లాడాలంటే ఐడెంటిటీ కావాలి కదా, ఖచ్చితంగా ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలంటే ఐడెంటిటీ మీన్స్ యూనిటీ ఎలిమెంట్ కావాలి. యూనిటీ ఎలిమెంట్ ఉందని తీసేసుకుందాం. లెట్ ఆర్ బి ఏ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్, రైట్? ఆర్ బి ఏ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్. an element A belongs to R has multiplicative inverse and adama is said to be invertible అని కూడా రాయొచ్చు కదా, టేబుల్. if there exists B belongs to R such that AB is equal to BA is equal to 1. సరిపోయిందా? with respect to multiplication. Therefore B is multiplicative inverse of A, right? in R. అర్థమైందా ఇప్పుడు మీకు? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది? ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏకి మైనస్ ఏ ఏమవుతుందంటే
ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు డాట్ బి, బి మీన్స్ 1/a, ఆర్డినరీ మల్టిప్లికేషన్ అయితే 1/a అవుతుంది, అంటే అక్కడ ఉన్న ఆపరేషన్ బట్టి, రైట్. విత్ రెస్పెక్ట్ టు డాట్ మనకి ఇన్బుల్ట్గా ఇన్వర్స్ లేదు, ఎందుకంటే ఆర్కమా డాట్ ఓన్లీ సెమీ గ్రూపే, ఇన్వర్స్ లేదు, యూనిటీ ఎలిమెంట్ లేదు. ఇక్కడ యూనిటీ మీన్స్ ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్, రైట్. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎక్స్ట్రాగానే తెచ్చుకోవాలి, ఇన్వర్స్ ఎలిమెంట్ ఎక్స్ట్రాగానే తెచ్చుకోవాలి. ఇక్కడ ఈ ఇన్వర్స్ ఉంది చూడండి బి, దీన్ని యూనిట్ అని కూడా అంటారు. యూనిటీ వేరు, యూనిట్ వేరు. అది కూడా రాస్తాను ఇక్కడ. రైట్. ఎట్లా అంటే నోట్, ఇఫ్ A belongs to R is invertible, then A is called unit of R. ఈ ఇన్వర్టబుల్ ఎలిమెంట్, ఇప్పుడు నేను ఇక్కడ ఏనే ఎందుకు రాసాను, బీని రాయలేదంటే బీ కూడా ఇన్వర్స్ ఆఫ్ ఏ అవుతుంది, ఏ కూడా ఇన్వర్స్ ఆఫ్ బి అవుతుంది, ఒకదానికొకటి ఇన్వర్స్. కాబట్టి బీని యూనిట్ అంటారు, ఏని యూనిట్ అంటారు, రైట్. ఇలా ఇన్వర్టబుల్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని యూనిట్ అంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జీరోకి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాదు, రైట్. రిమైనింగ్ నాన్ జీరో ఎలిమెంట్స్ అన్నిటికీ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే ఆర్లో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉన్నట్టు, రైట్, యూనిట్స్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ కన్నా ముందు డివిజన్ రింగ్ ఆర్ స్క్యూ ఫీల్డ్ అనేది ఒకటి వస్తుంది. ఏం లేదు, ఇంటిగ్రల్ డొమైన్కి ఈ స్క్యూ ఫీల్డ్కి చిన్న చిన్న డిఫరెన్సెస్, ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. స్క్యూ ఫీల్డ్, రైట్. స్క్యూ ఫీల్డ్ అంటే ఏంటంటే ఏ రింగ్ ఆర్ with unity element is said to be a division ring or skew field if every non-zero element in R has multiplicative inverse. ఇన్వర్స్ ఇన్ ఆర్ అంటే ఇక్కడ కాంపిటేటివిటీ లేదు, చూసారా. స్క్యూ ఫీల్డ్కి ఏ రింగ్ విత్ యూనిటీ, ఆ రింగ్లో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్